హైదరాబాద్లో రాత్రికి రాత్రే వైన్ షాప్ ఏర్పాటు చేయడంపై కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఓవైపు గుడి, మరోవైపు బడి ఉన్న చోట మద్యం దుకాణం ఎలా పెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హస్తినాపురం డివిజన్ శ్రీరమణ కాలనీలో అకస్మాత్తుగా వైన్ షాప్ ఏర్పాటు చేయటాన్ని నిరసిస్తూ స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. ఆలయానికి 100 మీటర్ల దూరంలో వైన్ షాప్ ఉండాలని నిబంధన ఉన్నా పట్టించుకోలేదని వారు మండిపడ్డారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరగడంతో తామంతా ఇబ్బందులు పడుతున్నామంటూ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల నందనవరంలో గంజాయి మత్తులో ఓ చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన నేపథ్యంలో ఈ ప్రాంతంలో మహిళలు, చిన్నారులకు భద్రత లేకుండా పోయిందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మద్యం దుకాణాన్ని తరలించాలని వారంతా నిరసన చేపట్టారు. మహిళల భద్రత పరిస్థితి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేము ఈ కాలనీలో వైన్స్ వద్దనుకుంటున్నాము. ఇక్కడ కొన్ని వందల రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వెలిసాయి. ఇది కొత్తగా డెవలప్మెంట్ అవుతున్న కాలనీ. జెడ్పీ రోడ్లో శ్రీరమణ కాలనీ అనేది కొత్తగా డెవలప్ అవుతున్న కాలనీ. ఇక్కడ మేమంతా కూడా అసోసియేషన్ ఫామ్ అయ్యి ఇక్కడ ఒక టెంపుల్ కూడా మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది కట్టడానికి పూనుకున్నాము. మరి ఇలాంటి తరుణంలో ఇక్కడ వైన్స్ దీనికి అత్యంత సమీపంలోనే వైన్స్ పెట్టడం అనేది ప్రతి ఒక్కరం కాలనీ తరఫున కాలనీలో ప్రతి ఒక్కరు మా ప్లాట్ పక్కనే వైన్ షాప్ ఓపెన్ అయింది. సో ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి, ఏమి కమర్షియల్ ఏరియా అయితే కాదు. సో రెసిడెన్షియల్ అంటే ఆల్మోస్ట్ ఎవరుంటారు, లేడీస్, పిల్లలు, వీళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించకుండా వాళ్ళకి ఏ పర్మిషన్స్ ఇచ్చో ఏది ఇచ్చో మాకు తెలియదు. సో వైన్ షాప్ మాత్రం ఓపెన్, ఆ వైన్ షాప్ క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో ఏంటి అంటే ఇప్పుడు ఆ వైన్ షాప్ వల్ల లాభం ఎవరికి ఉందో తెలియదు, కానీ నష్టం మాత్రం మాలాంటి